హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను కుక్కర్లో ఏ కూర వండినా లేదంటే ఎప్పుడన్నా కుక్కర్ పెట్టిన ప్రతిసారి కూడా నాకు ఒక విషయం అయితే గుర్తొస్తుందండి. అదేంటంటే నేను 5th స్టాండర్డ్ చదువుకునేటప్పుడు మా స్కూల్ టీచర్ ఉండేవాళ్ళు, మ్యాథ్స్ చెప్పేవాళ్ళు అనమాట. భవానీ అని ఆవిడ పేరు. అయితే ఆ మేడంకి కుక్కరు పేలి కుక్కర్ విజిల్ అనేది ఫోర్స్ మీద కన్నుకి తగిలిందనమాట. లెఫ్ట్ సైడ్ కన్నుకి తగిలింది. అయితే ఆవిడకి అప్పటికప్పుడు అర్జెంటుగా సర్జరీ చేసి గవ్వకన్ను వేశారు. ఆవిడ చాలా టైం పట్టింది కోలుకోవడానికి. ఆ ఇన్సిడెంట్ అయితే నాకు ప్రతిసారి కుక్కర్ని చూసినప్పుడల్లా లేదా కుక్కర్ యూజ్ చేసినప్పుడల్లా ఆ విషయం నాకు గుర్తొస్తుందనమాట. అది పెట్టినప్పుడల్లా భయం వేస్తుంది నాకు. విజిల్ వచ్చినప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి నుంచోను. ఆ టాపికే గుర్తొస్తుంది. ఆ ఇన్సిడెంటే మేడంకి జరిగిందే గుర్తొస్తుంది. అసలు ఎంత భయం వేస్తుందో కుక్కర్ అంటే. కానీ కుక్కర్ లేకుండా మనకి ఒకరోజు కూడా గడవడం చాలా కష్టమే నాకు తెలిసి. అవునంటారా కాదంటారా? మీరు కూడా కుక్కర్ని యూజ్ చేస్తారా? కుక్కర్ని యూజ్ చేసేవాళ్ళు ఎవరున్నా సరే చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. ఎందుకంటే మనము తొందరలో కానీ లేదంటే వెంటనే అయిపోవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆదుర్దాతో మనం కుక్కర్ పెట్టేస్తూ ఉంటాం. కానీ ఆ గ్యాస్ కట్ అనేది విజిల్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. లేదంటే విజిల్ మొత్తం కూల్ అవ్వకుండా మనం మూత తీస్తే ఇలాంటి పరిస్థితులు అనేవి ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి లేడీస్ ఎవరైనా సరే ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూశానండి. కుక్కర్ పేలిపోయి ఇల్లంతా ఆ ఫుడ్ పనిపోవడం కానీ, మనిషి తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవడం, అలా పేలడం చాలా వీడియోస్ చూశాను. ప్రతిదీ కూడా కుక్కర్ పెట్టకూడదు అనుకుంటాను, కానీ ఆ టైంలో పెడతాను. విజిల్ కూడా వచ్చినప్పుడు దగ్గర నుంచోను అనమాట. చాలా భయం వేస్తుంది కుక్కర్ అంటే నాకు. కానీ కుక్కర్లో ఉడికినవి కూడా అంత హెల్దీ కాదు, గ్యాస్ ఫామ్ అవుతుందని అంటారు. అది ఎంతవరకు నాకు నిజమో కాదో తెలియదు. నార్మల్గా అయితే మామూలుగానే 90% వండుతానండి. ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటే మంచిది కదా.